పెట్టలేవాడు, ఏం పని చేయడు, మరి చెప్పు తినడు, పెండది వెంట పెండ తీయడు, బర్రెలు కట్టేవాడు బర్రెలు కట్టాడు, పాలు విండి పెట్టే పాలు వింటాడు, మాత అయ్యాడు. ఓ నాన్నగా కోట్లింటికి పోయి చక్కరన్నది రాలేవు కొంత. అయ్యో రామ, ఎంత కానీ ఇట్లనే మాట్లాడితే ఇట్లనే పడితే ఎట్లా బతుకుతావురా నాన్నగా నువ్వు? ఏమో నాకు అర్థం కాదు కానీ ఎంత పొద్దెక్కిందిరా నాన్నగా. దుకాణంలో పోయి బెరదాన్ని ఎదురయ్యాల పాల ప్యాకెట్లు చెప్తున్నారా? ఈ గిట్ల అంటే ఎట్లా బతుకుతావురా నాన్నగా నువ్వు? లేపినా లేవు లేరా? నీకు మానగానికి ఎట్లేదురా దేవుడు? ఎంత పొద్దెక్కదాకా అంటావు, ఏం చేస్తావు, ఎట్లెట్లా చూడు గడి మొక్కన పదలంతా చేసుకొని లేచి పని చేసుకుంటున్నా నాన్నగా. అయ్యో దేవుడా, నువ్వు అనుకున్నావురా పెద్ద ఏమర్ సాబు లేస్తాందుకు లేడు, పని చెప్పి తినేందుకు లేడు, ఏం పని చేసేందుకు లేడు. ఎందుకు లేవాడో ఏమిటికి లేవాడో, ఎందుకో చెప్పు తినాడు పండుడు కాగలవు నీ పండుడు గోరతో ఎంతకని అంటావు? ఫోన్ ఎత్తుతలేడేంది? హలో హలో, అరే బాలు ఎక్కడున్నారా? నువ్వు ఎక్కడున్నారా? నేను మన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా, దానికి పెయింట్ వేపిస్తున్నా. అరే నేను కూడా ఆల్రెడీ వెంకటేశ్వర గుడి కానీ ఉన్నారా? ఎక్కడరా? నేను ఎంట్రన్స్లో ఉన్నా. అరే నేను పైన ఉన్నారా? పైన ఉన్నా, ఒకసారి కిందికి రా. ఇవన్నీ ఎంట్రన్స్ దగ్గర ఉన్నా. సరే సరే మరి నేను వస్తున్నా. గంట అయితే వచ్చింది. అవునా, కూర్చో. పైన ఇవ్వాలి. అదే చూస్తున్నా నేను మరి. అరే సంతకానికి ఫోన్ చేద్దామా? హలో, అరే సంత ఎక్కడున్నారా? అదే మన వెంకటేశ్వర గుడి కాడ ఉన్నాం. జాతర వస్తుంది కదా, అదే పెయింటింగ్ వేపిస్తున్నా. ఇక బాలగారు కూడా వచ్చింది, ఒకసారి మాట్లాడు. బాగా సార్. హలో ఎక్కడున్నారా? మేము వచ్చి గంట అవుతుంది ఇక్కడికి. తొందర నీ గురించి వెయిటింగ్. తొందర అదే కొంచెం చిన్న పనులు చూసుకున్నాక వచ్చినాం. పెయింటింగ్ అవి ఒకటి రా. ఇక్కడ వచ్చినా మాట్లాడదాం అన్న. ఎంతసేపు అవుతుంది వచ్చి? నువ్వు ఎంతసేపు రా వెయిట్ చేయబట్టి? అంత లేట్ అయింది. ఇక్కడ బాగా పనులు ఉండే మా ముసలి తాత కదరా. గంటలారా మీకోసం వెయిట్ చేసుడా? చెప్పారా ఫోన్ చేసి? సంతోష్ పైన వాళ్ళు చూస్తున్నావా?
సరేరా మన పెద్దలు కూడా అటు చేసుకుంటున్నారు కదా. మన డిస్కషన్ మనం పైన అరే పైకి పో, పారా. ఎప్పుడు తిండి పనులు అయినారా అప్పు? అరే ఆడెప్పుడు కొబ్బరికాయ కొట్టిండారా? కొబ్బరికాయ చూడు ఎట్లా తింటాడు. అన్నవా లేదా ముఖానికి? నాకేమవుతుంది పోనీ అయ్యో ఎందుకు విసిరి కొట్టినావు? తిను కదా. కాదు. అరే ఆడ ఇసిరి కొట్టింది మనం తిట్టినందుకు కాదు, అలా కొబ్బరి ముక్క అయిపోయింది ఆల్రెడీ. ఏంది మీ లొల్లి? మనం దేనికి వచ్చినాం, దేని గురించి మాట్లాడుతున్నాం? ఈ మాటలు గంగలో నాపుతారా? చెప్పురా బాయ్, ఎందుకు పిలిపించావు నువ్వు అందరికి ఫోన్ చేసి రమ్మన్నావు? ఏది కథ మరి? అరే మన వెంకటేశ్వర స్వామి జాతర వస్తుంది కదా, ఫ్లెక్సీ కట్టిద్దాం అనుకుంటున్నాం, మీరు ఏమంటారు అని. సూపర్ ఐడియా. మరి పైసలు ఉన్నాయారా మీ దగ్గర? నా దగ్గర అయితే పైసలు కష్టమేరా. ఏ మనిషి కింద వేసుకొని కట్టించుకుందాం అట్లా. ఏమో నేనైతే ఇంటికాడ అడిగి చూస్తా, మా ముసలి ఇవాకే గయ్యాలి. అది ఏమో ఇస్తుందో ఏదో మన దాంట్లో పెద్దలు వెళ్ళి నాకు ఇట్లా అడుగురా వాళ్ళు, మీరు నువ్వు కూడా తీసుకురా. నా దగ్గర కూడా సేమ్ ప్రాబ్లం. పేటిఎం నువ్వు కూడా తీసుకురా పైసలు. పేటిఎంలో పైసలు అయిపోయినాయి లేవు. అట్లా కాదురా భయ్, కొట్టు పోతారన్న పేటిఎం కొట్టి తీసుకురా, అవన్నీ తెలియదు. సరే ఇప్పుడు టైం ఉంది ఇంకా ఫ్లెక్సీ కట్టడానికి. ఇప్పుడే టైం ఉంది మరి. అరే 2 రోజులు ఉంది, ఇంకెప్పుడు మీరు పైసలు తీసుకొచ్చేది? బాగా పెద్దది కదా. వీడు పైసలు ఇవ్వడు కానీ బాగా పెద్దది కావాలి. ఇంకా ముఖము బాగా పెద్దగా కట్టిపోయాలి వినాయకు. పని తెలియదురా, రేపు సాయంత్రం వరకు పైసలు తీసుకొచ్చి ఇర్రి. ఎప్పుడైతే మరి మనిషికి ఎప్పుడైతే అది కూడా చెప్పు కదా నువ్వే. మనిషికి ఎంత చెప్పు. ఎంత అయితే ఏంది కానీ ఒక మనిషికి ఒక 1000 రూపాయలు అయితే ఇర్రి. 1000 అంటే ఏమో రా, ముసలి దాంతో పెద్ద తిప్పలే ఉన్నది. అబ్బా నాయన, ముసల్లా అంటే నాకు గుర్తొచ్చిందిరో నాయన. మొన్న చూసిన తన విశ్వరూపం 2 అన్నదా? ఘోరం అది. అంత పెద్ద టూవా? ఇక మేమన్నా మా ముసలి ఇవే ఉంటాయి మా ముసలి దగ్గర. ఏ అవన్నీ తెలియదురా భయ్, నువ్వు వాళ్ళు అడకతో మాకు తెలియదు. రేపు సాయంత్రం వరకు పైసలు ఇక్కడికి రావాలి. ఏమో నాదైతే కష్టమే. నేను నేను ట్రై నేను- చేస్తా. నేను కూడా నేను- ఏమైనా బాలు, నేను కూడా ట్రై చేస్తాను. నాది కూడా కన్ఫర్మ్ చెప్పా, సాయంత్రం వరకు నేను ట్రై చేస్తాను. రేపు పేటిఎం నువ్వు నా దగ్గర లేవని నీకు 1000 రూపాయలు ఇచ్చినాడు. పేటిఎం కొట్టైనా తీసుకురా నువ్వు కథం. ఒక 10 కొడుతుంది పేటిఎంలో కొడితే వస్తాయి. లక్ష్మణ్ నువ్వు ఎట్లా తీసుకురా ఇక. రేపైతే సాయంత్రం వరకు డబ్బులు తీసుకొని రారు ఇక్కడికి. సరే సరే మరి. హలో, హలో, ఎక్కడున్నారా? ఇక్కడ ఇంటి దగ్గరనే ఉన్నాం. అదే సాయంత్రం డబ్బులు తీసుకొస్తాంటారు ఇక. సరే సరే, నేను స్కూల్లో కూర్చున్నా మరి. ఒకసారి అలాగో కాన్ఫరెన్స్ కలుపుతావు అందరికి. ఏ కాన్ఫరెన్స్ ఎందుకు కానీ నేను తీసుకొని వస్తాను అందరు నాలో. అందరు స్కూల్ కాడికి రండి మరి. ఓకేనా? అన్నీ ఉన్నావు కదా స్కూల్ దగ్గరనే. సరే సరే, అందరినీ తీసుకొని వస్తాను నేను. ఇక రాంగా వాళ్ళ మధ్యలో ఉంటారు కదా, ఎక్కించుకొని వస్తాను. ఓకే. ఏం చదివరా? పైసలు తెచ్చిరారు అందరు? ఏ సంతో పైసలు ఇరు. ఇక 1000 రూపాయలు. లక్ష్మణ్ పైసలు ఇ. ఏ పేటిఎం పైసలు ఇ. బాలే పైసలు ఇరు బాబు. ఇచ్చుడే తొందర. అరే సంతు, మీ ముసలి 2 అంట పైసలు ఎక్కడి నుంచి సంపాదించినారా? నాదో పెద్ద కథ రా. ఇక నువ్వు నా కథ చెప్తే నా మాట చెప్పు 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 చెప్పు, ఏముంది చెప్పు. ఏం చేసినావు? ఏం చెప్తా వచ్చినాయి పైసలు మాకు? పేనా మా ముసల్దాన్ని డబ్బులు అడిగిన. డబ్బులు అడిగినాక స్టార్ట్ అయిందిరా ఇక చూడు. అబ్బా నాకు ఒక 1000 రూపాయలు.
ఎక్కడి బిడ్డ ఒక్క 1000 రూపాయలు. అయ్యో ఎట్లా బిడ్డ ఏడి బిడ్డ ఏమన్నా కట్టం చేస్తాను నేను ఆయన సంపాదించిందా అబ్బా నాకు ఒక 1000 రూపాయలు కావాలి. నువ్వు సంపాదిస్తున్నావు బిడ్డ నేను సంపాదించిందా మనం బతుకుడే కష్టం ఉందిరా నాన్న నాకు అవన్నీ చెప్పకు, నాకు 1000 రూపాయలు అంటే నువ్వు చెప్తానే అయినావు నాకు అవన్నీ కాదమ్మా ఇయ్య అంటే ఎక్కడ చేయాలి బిడ్డ నేను బిడ్డ పని చేస్తాను నాకు అయితే అవుతున్నా మన చెప్పిన పని నువ్వు చెయ్యి నేను ఇస్తా నువ్వు ఏ చెప్తా అది చేస్తానే సరే మరి. చేస్తావు ఇస్తావా? 1000 రూపాయలు ఇస్తావా? రూపాయికి ఆశపడతావు కానీ పని చేయవు రూపాయికి ఆశపడతావు బిడ్డ మరి ఏమేమి పనులు చెప్పన్నా అవన్నీ చెప్తా అబ్బా ఇయ్యే ఉన్నది కానీ బొట్టు ఏమి ఆగలేవు కొడుకు ఇస్తా ఖచ్చితంగా చెప్పా ఖచ్చితంగా. ఖచ్చితంగా చేస్తే ఇక సరే బిడ్డ ఇక మరి నేను చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు అన్నావు కదా అంటే అనే కానీ ఇక నువ్వు ఆకలి అవుతుంది. ఆకలి అయితే కోడిని కోసిన బిడ్డ దగ్గర అండి కోడి కూరనా? ఇయ్యాలా? సంతు సంతు లేవు పైసలు అడుగుతున్నారా పైసలు పైసలు అడుగుతుందా పైసలు ఇవ్వంటిగా గడ పని చేసి రాపో బిడ్డ పైసలు ఇస్తా ఏం పని? పెండ తీసుకురాపో బెల్లకాడి కొంత పెండ తీసుకురాపో బిడ్డ మెల్లగలో బిడ్డ నడుములో పట్టుకుంటుంది సంతు గట్ల నాన్న పెండ తీసుడు తీస్తున్నా ఎక్కడ తీస్తున్నావు నీ బోధ తీస్తున్నావా మంచిది గాడి మంచిది నువ్వు అటు ఇంట్లోకి వేకు నేను ఇస్తాను. నేను పోతాను కదా పాలు ఎడ విండు మరి పాలు వినువా అని చెప్పింది ఇది ముందట నాయరు కదా. ఏయ్ పడతా ఈ పాలితలే అబ్బా బాలేదుకి అది మంచిగా కూర్చుండి నువ్వు మాట్లాడుతున్నాను కాదు కుడిది పెట్టినాను కాదు అట్లనే అమ్మ పాలిత్తలేదా అమ్మ పాలిత్తలేదా అని అంటేనే ఇస్తుందా దుడ్డని ఇచ్చినవా దుడ్డని ఇవ్వలేదు ఇడలే గట్టనే పాలు పెడతావా నాకేం తెలిసే దుడ్డు నిడవా నువ్వు పాలు వినవా సరి రాములా దుడ్డను ఇడితే చేపినాక దుడ్డను కట్టేసి పాలు ఇండు అని చెప్పిన ఎంతగా చెప్పాలా నీకు పరా ఈ మామకైతే కనబడదిందా నేను కోట్ల ఇటుకొని చక్కెర తేవాలి వీడి దాకా పోయేస్తా తిరగబని ముసలి పైసలు ఇస్తాను ఎంత మోసం చేసి గుడ్డ సంచి ఇన్న పెట్టింది ముసలి బొడ్ల సంచి వెన్నొద్దులే అని నాకు దొరకదు నీ అవ్వ ముసలి పైసలని మా అబ్బా ముసలి దానా ఒక్క రూపాయికి నన్ను ఎంత ఏడిపించినవే నవ్వుర్రా నవ్వుర్రా అయ్యో ముందుందిర్రా ముసలి నవ్వుర్రా నవ్వుర్రి అవురా బాలు బాగా నవ్వుతున్నావు మరి నువ్వెట్లా ఏం పైచినవురా నాది నీ లెక్క కాదు కానీ చెప్పురా భాయ్ నాది నీ లెక్క కాదు చెప్పు మరి అరే గట్ల రాబాయ్ కదా నీళ్ళు పోస్తారా రాబాయ్ మీద మాసాలు చెప్పు చాలుగా చెప్పు అసలు చెప్పు అసలు చెప్పు అరే నిజం చెప్పు మాకు నిజం కావాలి ఏం చెప్పాలి రాబాయ్ ఇక మీ దగ్గర ఏం తయాలి కానీ మా అవ్వా ఏందిరా నాన్న నానుందా ఇంట్లో లేడు బిడ్డ లేదా కొంచెం పని ఉంది నాకు మాట్లాడాలి కొంచెం ఏం పనిరా నాకు ఒక 1000 రూపాయలు అవసరం ఉంది వెయ్యి ఎందుకురా
కావాలి నాకు పని ఉంది. ఆ పని పేరు చెప్పురా. నేను చెప్తాను ఇక నాకు కావాలి. ఆ పని పేరు చెప్తే ఇస్తా. అదే ఊకి అడిగినప్పుడు అని ఇస్తారా నీకు పైసలు? ఎప్పుడు అడిగినా నేను ఇవ్వాలని అడుగుతున్నా. ఒక 1000 ఏం రూపాయలు పని చేస్తున్నావు, ఏం కథ, ఏం లక్షణం? ఇవేం పని చేస్తలే నాకు ఒక 1000 రూపాయలు. నేను అడిగినప్పుడు వాళ్ళు ఇస్తేనా నువ్వుకుంటాడా బిడ్డ? అయ్యో ప్లీజ్ ఎట్లా అని చేసి ఎక్కడి నుంచి వెళ్ళి ఇస్తారా నాన్న? 10-20 అంటే ఇస్తా. ఈ బీడీ చేస్తే 10-20 కాదు, ఇప్పుడు నాకు 1000 రూపాయలు తెలియవు బిడ్డ. నేను నీ పని చేస్తాను. అవసరం నీకు నెలకు 400కి ఎక్కువ వస్తలేవు, 500కి ఎక్కువ వస్తలేవు. నువ్వు అడిగినప్పుడు వాళ్ళు ఇస్తున్నా. నాన్నకు భయపడుకుంటా. సరే ఒక్కసారికి నాన్న నువ్వు ఈ పని చేసి పెడతానంటే ఇస్తా పైసలు. ఈ బీడీ చేస్తేనే మనకు పైసలు రావు. నీ ఏ పని చెప్తా పని చేస్తా, ఏ పని చెప్తా ఆ పని చేస్తానని అంటావా? అంట చేస్తా. ఇవాళ నువ్వు దారం కట్టు, నీకు 1000కి కడితే నీకు రేపు ఇస్తా కొత్త. నేను ఇవ్వాలి ఇయ్యా. నువ్వు ఖచ్చితంగా ఇవాళ దారం కట్టు. నువ్వు లేవకుండా కడతావుగా. గదే మరి డాడీతో నేను డాడీతోటి మాటలు పడొద్దు. డాడీతోటి నేను మాటలు పడితే మళ్ళా ఇక నీకు తెలుసుగా బిడ్డ డాడీ వేసి ఉంటాడు అన్నది. సరే సరే నిజాలు ఇక కట్టకు తీగ బోళ్ళు ఉన్నాయి తొంపు బోల్లా. మరి అట్టిగానే ఇస్తా అనుకుంటున్నావు పైసలు? ఇక జాలిపోయి గోంతే ఉంది ఆకు ఇక ఆయనతో చేసుకుంటా ఇక ఎందుకంటే గోస బాగా అనిపిస్తుంది. ఇక ఇప్పుడు కాక మంచిగా పడతావు, కాక పడతావు కానీ ఇక మంచిగా పని చేయాలి రేపటి నుంచి. దారా కట్టినావు, గోల్ దోమినావు, ఇక మరి ఇల్లానే పోయింది మరి. అబ్బా ఇల్లు ఊడ్చుడా? సరే ఊడతాను ఉన్నా నీకు ఎందుకు ఊడతాను. సీపరేట్ ఉంది నడుందావు ఇది అదేనా? అదే అయిపోయిందా బిడ్డ? మరి బట్టలు వినుడు ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ మీరు ఇంకా ఏం చేశారు? బట్టలు అరే ఆగురు ఇప్పుడు మన లక్ష్మణ్ గారిని అడుగుదాం. అరే లక్ష్మణ్ మరి నీదెట్లా జరిగిందిరా? నాదా చెప్పరా భాయ్, చెప్పు. పెద్ద గోసరా చెప్పరా భాయ్, చెప్పు. చెప్తా ఎండకో సాగు వచ్చింది. ఏం చెప్పాలి? చెప్పు. చెప్తే ఇక మీరు నవ్వుతారు. జరిగింది చెప్పలే చెప్తున్నా. పడి వచ్చిన చెప్పు. 1000 రూపాయలు కావాలి. 1000 రూపాయలు ఏ నుంచి అడక రావాలి? ఎట్లా చేయలేదు, అవసరం పడ్డది. మరి అలా బర్రె పోతావా? అంతే అంటావా? మరి నేను ఒక ఆశని అడుగుతా, పోయి ఎవరన్నా ఆశ అడిగితే ఇస్తే వాటికి వచ్చి ఇస్తా. కావాలి మరి పైసలు మాత్రం కావాలి. సరే గురిచే పుండు
నువ్వు మేకదారుకు నేను అడుక్కొని వస్తా, వచ్చినాక నీకు ఇట్లా నువ్వు నేను వచ్చినాక బర్రెల కాడ ఉంటూ నువ్వు పోయి అడకొచ్చేదాకా మాత్రం బర్రెను కాపరిగా చేసుకుంటుండు. నేను వస్తా అడుక్కొని వస్తా, పొద్దుకున్నా ఎప్పుడైనా కానీ కొద్దిగా వరకు పైసలు అని చెప్తా, కొద్దిగా బర్రెను అయితే కాసుకుంటుండు. తక్కువ సచ్చారా ఆయన ఎవడో ఫోన్ చేయబట్టి చెప్పురా రావతా ఇలా నాకు కొత్త ఫ్రెండ్స్ వచ్చిర్రా, వీళ్ళతోటే గడుపుతుంది కదా. ఏదన్నా ఉంటే రేపు చూసుకుందాం పిల్ల. ఇక ఫ్రెండ్స్ అంటే ఏం ఫ్రెండ్స్ రా, వచ్చినాక చెప్తుంది కథ. ఇవాళ బాగా దూరం ఫ్రెండ్స్. సరే మరి ఇటు పోతుంది, దీనికి వస్తారు రాను. మీ ఫ్రెండ్స్ సార్ అవి మరి అలా కోపులు నీకు లేవేవరా? మీ ఫ్రెండ్స్ కు తోకుంది నీ తోకేదరా? నవ్విన కాడికి చాలు కానీ మరి నీ కథ చెప్పురా. బాగా నవ్వుతున్నావు కదా నువ్వు, నీ కథ చెప్పేందు మేము వింటాం. చెప్పురా బాయ్, చెప్పు. చెప్పు. మీది బాగానే ఉంది కానీ మీకంటే ఘోరంగా నది ఉంది. ఏం జరిగింది? చెప్పలేవు. ఏం జరిగిందంటే నమస్కారం సార్. నమస్తే సార్, డ్రాయర్స్ బాగున్నాయి చూడండి ఒకసారి. వద్దు బాబు, వద్దు వద్దు, తీసుకోండి సార్ ఒకటి. వద్దు బాబు, వద్దు ప్లీజ్ ఒకటి తీసుకోండి. వద్దు బాబు, ఒకటి తీసుకోండి సార్. వద్దు బాబు, చూడండి సార్ బాగున్నాయి. ఎలా బాబు వెళ్ళాలి, దండం పెడతాను. ఒకటి కొంటే 2 ఫ్రీ, బై 1 గెట్ 2. ఎంత రేటు? రేటు 1500 సార్. అబ్బా 800 900 అయితే మా తీసుకున్నావా? నువ్వు బాగా చెప్పవద్ది. కరెక్ట్ రేటే సార్, కంపెనీ వాళ్ళు ఇదే రేటు. నువ్వు 800కి ఇస్తే మా తీసుకుంటావా? 800 సార్, తక్కువ కదా సార్ బాగా. అబ్బా వద్ద నేను రేట్ చెప్పినా కదా, రేట్కి అయితే ఓకే. ఎంత ఇస్తారు మీరు? లాస్ట్కి అంతేనే 1000 రూపాయలు ఇస్తే కదా. మరి నువ్వు బాగా దండలాడుతున్నావు, అప్పటి నుండి పొద్దుగా నడుస్తుంది దండలాడుతున్నావు. సరే 1000 కదా సార్. సరే ఇవ్వండి 1000. అయినా కానీ డాడీ వేసుకున్నోళ్ళకి అమ్మాయి కానీ నాకు అమ్ముతాను ఏందయ్యా నువ్వు? అవునా? వేసుకున్నోళ్ళకి అమ్మాయి నాకు అద్దాయా బాబు? తీసుకోండి సార్ ప్లీజ్ సార్. నాకు అద్దాయా బాబు? నాకు వద్దు. వేసుకున్న అమ్ము. తీసుకోండి సార్, బాగున్నాయి కదా. ఎంతనాయా? చెప్పినా కదా సార్ ఇంతకుముందు. నేను కదా 1500. 1000 రూపాయలు అయితే ఓకేనే. 1000 రూపాయలా? ఇంకొక మాట చెప్పండి కదా సార్. ఇంకో మాట చెప్పాలనా? 800 ఇస్తున్నాయా? 800. సరే ఫస్ట్ డే ఖాయం చేసుకోండి. ఓకే మరి ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. ఒకటి ఇచ్చి 2 ఒకటి కొంటే 2 ఫ్రీ అట. మానం పోతాడు. డ్రైవర్లు వేసుకోవడానికి అమ్మిన వాళ్ళని డ్రైవర్. అది గ్రేట్ కానీ డ్రైవర్ వేయడానికి డ్రైవర్ అమ్మిండ్రా. గ్రేట్. ఇంతకు ఎన్ని సరే ఇప్పుడు ఎవరు మిగిలేదు? నువ్వే ఉన్నావు కదా, నీ చెప్పు. నాదేం లేరా, చిన్న సింపుల్గా కార్ డ్రైవింగ్ వచ్చిన అంతే నేను.
నన్ను కొడుకుర్లే హలో అన్న ఉన్నదన్న బండి అయితే డ్రైవర్ లేడు మరి డ్రైవర్ వాళ్ళని అరేంజ్ చేసి పంపించాలంటే మరి చెప్తా మరి సరే మరి అన్న డ్రైవర్ అయితే లేడు ఇప్పుడు ప్రజెంట్ నా డ్రైవర్ కావాలా అన్న నాకు డ్రైవింగ్ వచ్చి నేను వెళ్తా అన్న సరే ఎంతమంది పర్ఫెక్ట్ అయితే డ్రైవింగ్ వస్తుంది వచ్చాను ఎన్నోసార్లు పోయొచ్చినాను బయట అదే ఎయిర్పోర్ట్ పోవాలి కంపల్సరీ మరి ఎందుకంటే రూట్లో ఇప్పుడైతే బాగా చెకింగ్ తెలుసు కదా తెలుసు అన్న లైసెన్స్ కూడా ఉంది నాకు నా డబ్బులు బాగా అవసరం పడ్డాను అర్జెంట్ ప్లీజ్ అన్న ఒక్క అవకాశం నాకు ఏంటన్న ప్లీజ్ విషయం అది కాకపోతే కానీ ఎందుకంటే రూట్ అయితే మొత్తం కన్ఫర్మ్ ఖచ్చితంగా తెలుసు అన్న ప్లీజ్ ఎమర్జెన్సీ లైసెన్స్ ఉందా అన్న నిజంగా లైసెన్స్ ఉందండి ఎందుకంటే అదే ఎందుకంటే లైసెన్స్ తెలుసు కానీ మొత్తం అన్నీ తెలుసు అన్న పోయొచ్చినాను ఇంతకుముందు పోయొచ్చాను మీరు ఒక్కసారి ఇప్పుడు పంపిరే నెక్స్ట్ టైం నన్నే పంపిస్తారు మీరు ఖచ్చితంగా అంటే డబ్బులు బాగా అర్జెంట్ ఉంది పార్ట్ అయితే కొంచెం ఖచ్చితంగా చేసి మరి మంచిగా తీసుకుంటే మంచిగా తీసుకురావాలి నన్ను అమ్మ ఒక్కసారి ఛాన్స్ ఇయ్యరు కదా ఈ ఛాన్స్ చూసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మీరు నెక్స్ట్ టైం నన్నే వెళ్తారు ఇక మీరు ప్లీజ్ అండి డబ్బులు బాగా అర్జెంట్ ఉంది నాకు ఒక తలపు అక్కడ బండి ఉంది ఇక్కడ ఉంది బండి ఇక్కడ థ్యాంక్స్ అన్న నీదే బెటర్ ఆడే సిచ్యువేషన్ అట్లా ఇక దొరికింది పెట్టి పుట్టిన రైడ్ డ్రైవింగ్ గ్రేటర్ బై నిజంగా నువ్వు ఏం కష్టపడలే నీకు డబ్బులు కట్టుకుని వచ్చినావు ఏదో అట్లా దొరికింది రా అంతే ఇక సరే కానీ మరి మనం ఏం చేద్దాం చేసుడే ఇంకేముంది ఇక ఫైనల్ అయిపోయింది అరే మన జగిత్యాల దాము ఉంటాడు దాముకు తీసుకుపోయి మనం ఫోటోస్ ఇద్దాం మంచిగా క్రియేషన్ చేసి సూపర్ సరే అరే ఫ్లెక్స్ మాత్రం అదిసంగా గోడాలు ఉండాలి గూడాలా గోడని వెటరం జుట్టు కూడా మాత్రం తెలుసా ఆగుర్రి ఓకే దాముకి ఇస్తాను తెలుసా నీకు దాము సరే ఫోటోలు మనిషి కొట్టి కదా పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురారి అంతా నాకు ఇచ్చేసి చిన్నది లేకపోతే ఫుల్ ఇచ్చిన ఫుల్ ఇస్తావా ఫుల్ ఇస్తావా ఫుల్ ఇక్కడ గూడాలి ఇక్కడ గెట్ రెడీ ఫోక్స్ బై టు గెట్ టు ఫ్రీయా మళ్ళా హాయ్ ఫ్రెండ్స్ చూసారుగా మేము మా వీడియో జాతర కోసం ఒక ఫ్లెక్సీ కట్టడానికి మేము ఎన్ని తిప్పలు పడ్డామో చూసారు మా తిప్పలు కేవలం ఫన్ కోసం చేసాం అది నవ్వుకున్నారని చెప్పి మేము కూడా అనుకుంటున్నాము మీకు గిట్ట వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ కూడా పెట్టండి అందులో తప్పులు ఏమన్నా ఉంటే తర్వాత మేము సెట్ చేసుకుంటాము ఆ కామెంట్ ద్వారా కూడా మీ విలువైన కామెంట్ ద్వారా కూడా మాకు చెప్పండి మేము సెట్ చేసుకుంటాం సో మా వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆ డ్రైవర్లే